నా పేరు మొహమ్మద్ అబ్దుల్ గౌస్ అండి. ఇది మమ్ముడువారు నస్రుల్ మొమినీన్ జామియా మస్జిద్ ప్రెసిడెంట్‌ని. కాశ్మీర్‌లో జరిగిన ఈ హింసాకాండ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషిని చంపే సంస్కృతి ఆటవిక రాజ్యం కాదిది. ఇది భారతదేశం, లౌకిక దేశం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు వాళ్ళు కలిసి ఉంటున్నారిక్కడ. ఇలాంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదు. అందుకోసం ఈ దేశానికి అనేక దేశాల్లో గొప్ప పేరు, ప్రఖ్యాతులున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముందు ముందు ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న అనేక చర్యల వల్ల ఈ దేశం ముందుకు వెళ్తుంది. అనేక దేశాలతో సత్సంబంధం ఏర్పాటు చేసుకుంటుంది. కానీ కొన్ని ఉగ్రవాద దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నాయి. అందమైన ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళిన ఆ పర్యాటకుల మీద, ఆ అమాయకుల మీద ఏ పాపం పుణ్యం ఎరగని వాళ్ళ మీద కేవలం 4, 5 రోజులు అక్కడ పర్యటించి ఆళ్ళు తీపి జ్ఞాపకాలతో రావాలి అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళకి ఈ విధంగా పెట్టడం అన్నది చాలా హీనమైన చర్య. ఈ హీనమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సమాజంలో ఇలాంటి దానికి తావులేదు. ఎందుచేతనంటే ఏ ఒక్క మనిషి ప్రాణాన్ని మీరు అన్యాయంగా తీసినా సమస్త మానవాళి ప్రాణాన్ని మీరు తీసిన దానితో సమానం అని చెప్పి ఖురాన్ చెప్తుంది. అదే ఏ వ్యక్తి ప్రాణాన్ని అయితే మీరు నిలపడానికి ప్రయత్నం చేస్తే ఆ సమస్త మానవాళి ప్రాణాన్ని మీరు నిలిపిన వారితో సమానం అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సందేశం ఉంది. మీరు భూలోక వాసుల మీద కరుణ చూపించండి, పరలోకవాసి మీ మీద కరుణిస్తాడు అని. అందుకోసం భూలోక వాసులు అంటే ఒక ముస్లింలనే కాదు, సర్వ మానవాళి కూడా భూలోక వాసులే. కాబట్టి ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనికి చాలా చింతిస్తున్నాం. దీన్ని వెంటనే ముగింపు పలకాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని తొందరగానే పట్టుకోవాలి. ఎక్కడ నక్కి ఉన్నా సరే వాళ్ళని పట్టి బహిరంగంగా వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్షించేది మీడియాలో రావాలి. అన్ని విధాలా కూడా, అన్ని యాంగిల్స్లో కూడా వాళ్ళ శిక్ష లైవ్లో రావాలి. ఈ సమాజం చూడాలి, ఈ ప్రపంచం అంతా చూడాలి. అలా అప్పుడేగా ఈ దేశం మీద దుర్మార్గుల కళ్ళు ఇంకా పడకుండా ఉంటాయి. ఇదే చివరి ఘటన కావాలి. చనిపోయిన ఆ యొక్క వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మా ముస్లిం సమాజం కోరుకుంటుంది. ఈ ముస్లిం సమాజం తరపున మేము ఇలాంటి ఘటనల్ని ఖండిస్తున్నాం. ఇలా జరిగిన దాన్ని తీవ్రంగా చింతిస్తున్నాం. కాబట్టి మానవాళి అంతా కలిసిమెలిసి ఉండాలి. ఎవరి మీద ఎవరూ కూడా ద్వేషాలు పెరిగేలాగా లేనిది ఉన్నట్టుగా ప్రొడ్యూస్ చేయొద్దు. దయచేసి మన అందరం ముస్లిమ్స్, హిందూ, క్రైస్తవులు, సిక్కులు అందరూ మానవాళి అందరూ సమానమే. కాబట్టి అందరూ మా భాయిగానే కలిసి ఉందాం. ఈ దేశ ప్రతిష్టని ప్రపంచ దేశాలకి చాటుదాం. మనం అందరూ కలిసి ఉన్న ఈ లౌకిక దేశం లాంటి దేశం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఏ దేశమైనా ఒక సిక్కు దేశంగానో, ఒక హిందూ దేశంగానో, ఒక ముస్లిం దేశంగానో, ఒక క్రైస్తవ దేశంగానో మడుగుల్లో ఉంటుంది తప్ప అన్ని మతాలు కలిసి ఉండి ఒకళ్ళకొకళ్ళు పేరు కూడా పెట్టుకోకుండా సంబంధాలు కలుపుకుంటున్నట్టు భాయి అని, చాచా అని, మామ అని ఒకళ్ళకొకళ్ళు సోదరులుగా కలిసిమెలిసి ఉంటున్న ఈ సమాజంలోకి ఇలాంటి చీడ పురుగుల్ని వేరేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మన రక్షణ శాఖ మంత్రి, మన ప్రధానమంత్రి వీళ్ళందరూ ఎటువంటి చర్య తీసుకున్నా కూడా దాన్ని మేము 100% సపోర్ట్ చేస్తాం.